హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో పాటు జయదేవ్ గారు సీనియర్ జర్నలిస్ట్ ఉన్నారు. వారితో ఒకసారి మాట్లాడదాం. సార్ నమస్కారం. సార్ కీర్తి సురేష్ గారు పుణ్యమా అని చెప్పేసి విజయ్ దళపతి గారి పైన సోషల్ మీడియాలో విపరీతంగా ట్రోల్స్ జరుగుతున్నాయి సార్. ఎందుకు అంటే కీర్తి సురేష్ గారిని రీసెంట్ ఒక ఇంటర్వ్యూలో చిరంజీవి గారు మంచి డాన్సరా, విజయ్ దళపతి గారు మంచి డాన్సరా అంటే ఆమె విజయ్ దళపతి గారు అని చెప్తుంది. అయితే నిన్న గోట్ లైఫ్ సంబంధించిన ఒక మూవీ రాబోతుంది. ఆ మూవీలో ఒక సాంగ్ రిలీజ్ చేశారు సార్. అందులో విజయ్ గారి డాన్స్ ని విపరీతంగా ట్రోల్ చేస్తున్నారు. చిరంజీవి గారి డాన్స్ ని, ఈయన డాన్స్ ని పెట్టేసి విపరీతమైన ఫన్నీ సాంగ్స్ పెట్టేసి సోషల్ మీడియా వదిలేస్తున్నారు సార్. మరి ఆయన పైన వస్తున్న ఈ ట్రోల్స్ గురించి మీరు ఏం చెప్తారు సార్? తలపతి విజయ్, అవును, విజయ్ తలపతి. తలపతి అనేది వాళ్ళు అభిమానులు ముద్దుగా పెట్టుకున్న పేరు. అవును. అజిత్ కి తలా విజయ్ అంటారు, ఈయన తలపతి అంటారు. ఇప్పుడు అజిత్ తీసేశారు అనుకో, అవేముంది. బట్ ఈయన మాత్రం తలపతి విజయ్. మేబీ ఆ ఇమేజ్ తో ఇప్పుడు రాజకీయాలకు కూడా వస్తున్నట్టున్నారు. అయితే మీరు అన్నట్టు విజయ్ అసలు చాలా హర్డిల్స్ ఫేస్ చేశారు, చాలా ఫ్లాప్స్ ఎదుర్కొన్నారు. ఎప్పుడైతే రీమేక్ సినిమాలు స్టార్ట్ చేశారో అప్పటి నుంచి ఆయన కెరియర్ గాడిన పడిందని చెప్పొచ్చు. ఎందుకంటే గిల్లీ, పోక్కిరి ఇవన్నీ కూడా ఎట్లా అయిపోయిందంటే మీరు నమ్మరు. నేను ఒక 2-3 తమిళియన్స్తో అంటే ఆఫీస్లో కానీ ఫ్రెండ్స్ సర్కిల్లో కానీ మాట్లాడినప్పుడు ముందు తమిళే కదా, తమిళ్ తీసుకొచ్చి తెలుగులో రీమేక్ చేశారు కదా అని చెప్తున్నారు. అంటే అంత పిచ్చిరి ఉన్నారు వాళ్ళు విజయ్ అంటే. పోకిరి మంది ఫస్ట్, వాళ్ళ రైట్స్ కొనుక్కొని ప్రభుదేవ గారు పూరి జగన్నాథ్ కాపీ కొట్టి మళ్ళీ సేమ్ ఇదే పోకిరి వాంటెడ్ అని చెప్పి సల్మాన్ ఖాన్ హిందీలో చేసి అక్కడ జనాలకు ఏమైపోయిందంటే పోకిరి అనేది తమిళ సినిమా అయిపోయింది బాలీవుడ్ వాళ్ళకి కూడా. మన పూరి జగన్నాథ్ గారి పేరు ఎక్కడ లేదు. మనకి ఇక్కడ ఇండస్ట్రీ హిట్ అది మహేష్ బాబు కెరీర్ కి, పూరి జగన్నాథ్ గారి కెరీర్ కి కూడా. తర్వాత గిల్లీ అంటే ఒక్కడు రీమేక్, మన ఆయన పేరేటి గుణశేఖర్ గారి సినిమా, అది కూడా అక్కడ హిట్. అక్కడ తమిళ ఇండస్ట్రీ ఎట్లా అయిపోయిందంటే మనకి ఇక్కడ నువ్వే మాయ చేసావో గాని అని పాట ఉంటుంది ఒక్కడిలో, చార్మినార్ సెటప్ దగ్గర. అక్కడ అది అప్పుడే పోడు పోడు ఆ పాట అదే. ఆ తర్వాత చాలా సినిమాల్లో చాలా డాన్స్ పార్టీలో కూడా అది వాడుతూ ఉంటారు పాటని. అది ఇండస్ట్రీని ఒకసారి షేక్ చేసిన సాంగ్ అంట. సో అప్పుడు అలాగ అప్కమింగ్ వస్తూ ఉన్న విజయ్కి చాలా మంది చెప్పినట్టు ఈయన కాపీ క్యాట్ లాగా ప్రతిదీ ఇక్కడ జూనియర్ ఎన్టీఆర్ గారు కానీ, బన్నీ కానీ రామ్ చరణ్ గారు కానీ ఏవైతే ఫెమిలియర్ స్టెప్స్ వేస్తారో బాగా ఆ సైన్ వాళ్ళు అవి అక్కడ వెంటనే ఆయన డాన్స్ వేసేస్తారు. ఈవెన్ సింహాద్రిలో చేమ చేమ అనే పాటలో ఎన్టీఆర్ గారు చేతులు స్టెప్ అవుట్ ఉంటుంది, అది కూడా అక్కడ సేమ్ యాజ్ ఇట్ ఈస్ గా ఆయన అదే దించాడు. తర్వాత మై లవ్ ఈజ్ గాన్ అనే సాంగ్ ఉంది మన అల్లు అర్జున్ గారిది, లెగ్ వెనక్కి మడత పెట్టి గాన్ గాన్ అని వేస్తారు, అది కూడా ఆయన అక్కడ కాపీ. ప్రతిది కూడా అంటే దీనికి ఒక మా మిత్రుడు ఏం చెప్తాడంటే ఆయన సరిగ్గా బార్డర్లో తమిళనాడుకి ఆంధ్ర బార్డర్ లో అటు కాల్ ఇటు కాల్ వేసుకుని నిల్చుంటాడంట. ఇటువైపు సినిమా హిట్ అయితే ఇటువైపు తీసుకుని వెళ్ళిపోతాడంట, అటువైపు ఏదో బాగుందంటే ఆ ఎలిమెంట్ తీసుకుని పెట్టించుకుంటాడంట. అట్లా కాపీగా చేస్తారు. బట్ మంచి డాన్సరే. ఎందుకంటే ఎన్టీఆర్ లాంటి వాళ్ళు కూడా నాకు తమిళ్లో ఇష్టమైన డాన్సర్ ఎవరంటే విజయ్ తలపతి అని కూడా చెప్పిన సందర్భాలు ఉన్నాయి. బట్ చిరంజీవి గారితో కంపేర్ చేసేసరికి తమిళ్ ఇండియన్ మైకేల్ జాక్సన్, తమిళ వాడు ఎవరు? ప్రభుదేవ గారు. ప్రభుదేవ గారే ఇండియన్ స్క్రీన్ మీదే నాకు ఇష్టమైన డాన్సర్ ఎవరంటే మెగాస్టార్ చిరంజీవి అని చెప్పాడు. డాన్స్ అంటే ఇవాళ రేపు వస్తున్నట్టు జిమ్నాస్టిక్స్ లాగా స్టెప్స్ కాదు. ఇప్పుడు కొన్ని డాన్స్ ప్రోగ్రాముల్లో గెంతేస్తున్నారు, పడిపోతున్నారు, పైనుంచి దూకేస్తున్నారు, జిమ్నాస్టిక్స్ అంటారు. ఇప్పుడు ఒలింపిక్స్ లో ఉంటుంది గేమ్, అట్లా అది కాదు డాన్స్. ఎక్స్ప్రెషన్స్ మెయిన్ డాన్స్ కి. అండ్ మోర్ ఓవర్ పాటకి లిప్ సింక్, ఆ పాట తగ్గట్టుగా ఎక్స్ప్రెషన్ ఇవ్వడం. మహానుభావుడు బాలు గారు, ఆయన కూడా నా పాటకి అంత భావం తగ్గట్టుగా ఎక్స్ప్రెషన్ ఇచ్చే, డాన్స్ చేస్తే ఎక్స్ప్రెషన్ ఇచ్చే ఏకైక హీరో మా తమ్ముడు చిరంజీవి అని చెప్పాడు. చిరంజీవి గారు కూడా బాలు గారిని అన్నాయ్ అని పిలిచేవారట. అన్నాయ్ ఎక్కడ కలుసుకున్నా కూడా. అంటే బాలు గారు లాంటి వ్యక్తి చూడండి, ఆ ఎక్స్ప్రెషన్స్ అవి కొన్ని ఇంప్లిమెంటేషన్స్. ఒక సినిమాలో జముకు జముకు జామ్ అనే సాంగ్ లో అక్కడ ఇంకా రిహార్సల్స్ అవుతుంటే ఈయన కర్చీఫ్ తుడుచుకుంటూ స్టెప్ వేశారంట చిరంజీవి గారు. వెంటనే లేదు ఇది సాంగ్ లో కూడా పెడదాం, ఇది కర్చీఫ్ తుడుచుకుంటున్నట్టుగా అని విజయశాంతి గారు ఆయన వేస్తున్నారు. అది అలాంటి ఇంప్లిమెంటేషన్ ఎవరు చేయగలరు? అంత వయ్యారంగా ఎవరు చేయగలరు? అమ్మాయిల కన్నా వయ్యారంగా చేయగల గ్రేస్, బాడీ లాంగ్వేజ్ గ్రేస్ ఉన్నది మెగాస్టార్. మెగాస్టార్ సూపర్ డాన్సర్ అవడానికి కారణం ఆ గ్రేసే. కుప్పిగంతులు కాదు కదా డాన్స్ అంటే.
సో అట్లాంటి సందర్భంలో కీర్తి సురేష్ మేబీ తమిళ ఛానల్ అవడం వల్ల తమిళనాడులో ఇంటర్వ్యూ కాబట్టి అక్కడ వాళ్ళు చెప్పబోతే బాగోదనో మరి ఇతర కారణాల వల్ల అయి ఉండొచ్చు. లేదా ఈ చిరంజీవి గారు కొద్దిగా ఏజ్ పర్సన్, ఈయన ఇక్కడ ఉన్నాడు కదా ఫీల్డ్ కాబట్టి అని చెప్పే ఉద్దేశంతో చెప్పింది ఆవిడ. అది చెప్పడం మీకేముందిరా, మీకు నీ తల్లి నువ్వు గొప్పడు సూపర్ గా చెప్పావు, అసలు నువ్వు కంపేర్ చేయవా, లేదంటే ఆయన చేస్తారు ఈయన బాగా చేస్తారని అన్నిస్తే అయిపోయేది కదా, ఆయన పేరు ఎందుకు చెప్పావు అని చెప్పి రకరకాలుగా ట్రోల్స్. మన తెలుగులో ఉన్న కామెడీ బిట్లని సింక్ చేస్తూ పొద్దున కూడా చూశాను. ఈవెన్ నువ్వు నాకు నచ్చావు కూడా రీమేక్ చేశాడు ఆయన. ఏది వెంకటేష్ గారు చేసిన నువ్వు నాకు నచ్చావు కామెడీ. వెంకటేష్ గారి కామెడీ ఎలా ఉంటుంది అసలు, ఆయన పక్కనే కమెడియన్ కూడా తేలిపోతాడు. అంత విక్టరీ సూపర్ స్టార్ అయినప్పటికీ వెంకటేష్ గారు అసలు పొద్దున అవే కొన్ని సీన్స్ చూపించారనమాట. నువ్వు నాకు నచ్చేలో ఒక సీన్ ఉంటుంది, ఎక్కడికి వెళ్ళావు పక్కనే బుర్రకథ తెలుస్తుందని వెళ్ళి అంటే ఇలా చూస్తాడు, అది అంతగా బాగాలేదని పక్క వీధిలో ప్రేమించుకున్న సినిమాకి వెళ్ళాను అంటాడు. అది ఆయన ఎక్స్ప్రెషన్స్ ఎలా మారుస్తాడు ఒకసారి చూడండి వెంకటేష్ గారు. ఇక్కడ చూస్తే అది పొద్దున పెట్టి ట్రోల్స్ చేశారు, బట్ ఆయన బాడీ లాంగ్వేజ్ ఆయన స్టైల్ అయింది విజయ్ గారిది. బట్ ఈయనతో కంపేర్ చేస్తే వెంకటేష్ లాగా ఎవరు చేయలేరు. అంతెందుకండి, ఖుషి ఇండస్ట్రీ రికార్డు కదా, పవన్ కళ్యాణ్ గారి ఖుషి 2001లో వచ్చింది సినిమా. బట్ ముందు తమిళ ఖుషి, అది ముందు ఎస్జే సూర్య గారు ఈయనకి అడిగితే ఈయన డేట్స్ కుదరక ముందు ఆయనతో తీసేశారు. జ్యోతిక డీబట్ మూవీ ఫస్ట్ వాలి అనుకుంటా, రెండో సినిమా అది. రెండో ఫుల్ ఫ్లెడ్జ్డ్ హీరోయిన్ ఖుషికి. జ్యోతికకి మంచి నేమ్ వచ్చింది. ఎక్కడ తమిళ్ కన్నడ అన్ని భాషలను తీశారు ఖుషి ఆల్మోస్ట్ ఆల్. బట్ పవన్ కళ్యాణ్ గారు చేసినట్టు ఎవడూ చేయలేదు. ఆయన బాడీ లాంగ్వేజ్ కానీ డిఫరెంట్ గా ఫస్ట్ టైం తెలుగులో ఒక బెంగాల్ సాంగ్ కానీ, అక్కడ ఏం లేదు. అక్కడ ఓన్లీ హీరోయిన్ శిల్పా శెట్టి ఏదో గెస్ట్ రోల్ గా ఒక సాంగ్ ఉంటుంది విజయ్ గారికి. అవన్నీ కంపేర్ చేస్తే ఓకే, ఎవరి ఇష్టం వాళ్ళది అనుకోండి. బట్ విజయ్ గారికి కూడా ఫ్యాన్స్ ఉన్నారు, లేరు అనట్లేదు. అదొక డిఫరెంట్ ఎక్స్ప్రెషన్, డిఫరెంట్ బాడీ లాంగ్వేజ్. బట్ డ్యాన్స్ పరంగా మాత్రం బాగా వేస్తారని పేరు వచ్చింది, కానీ అంత గ్రేస్ ఉండదేమో అని నా అభిప్రాయం. చిరంజీవి గారితో కంపేర్ చేయడానికి లేదు. ఎందుకంటే మరి అదే తమిళియన్ ప్రభుదేవ ఇండియన్ మైకేల్ జాక్సన్ అంటారు కదా ఆయన. మరి ఆయనకే అడిగి మీకు బాగా నచ్చే డాన్సర్ ఎవరన్నా అంటే ఇండియన్ స్క్రీన్ ఫస్ట్ ప్రయారిటీ మెగాస్టార్, తర్వాత ఎవరు బాగా అంటే ఇక్కడ ఎన్టీఆర్ బన్నీ అని చెప్పాడు, అక్కడ విజయ్ అని చెప్పాడు ఆయన, ఈవెన్ ప్రభుదేవ కూడా. సో ఇట్లాంటి స్టేట్మెంట్లు ఇచ్చినప్పుడు ఫ్యాన్స్